వెల్కమ్ టు కేసీఎఫ్ న్యూస్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో మధ్యాహ్నం నుండి స్పెషలిస్టులు రావడం లేదని, ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని, ఫిర్యాదులకు స్వస్తి పలికేలా స్నేహపూరిత వైద్య సేవలను అందించి పేషెంట్లను అక్కున చేర్చుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో ఆర్డీఓలు, జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్లు, స్పెషలిస్టులు, వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా హాస్పిటల్స్, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 1 జిల్లా హాస్పిటల్కు మొత్తం 64 మంది ప్రత్యేక అధికారులను ఆసుపత్రుల పర్యవేక్షణ నిమిత్తం నియమించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ఆయా హాస్పిటల్లో పనితీరు, డెలివరీలు, అవుట్ ఇన్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు మరియు హాస్పిటల్ నుండి పురోగతి సాధించుటకు తెలుసుకోవాల్సిన అంశాలను పూర్తి అధ్యయనం చేసి సాయంత్రానికల్లా జిల్లా కార్యాలయానికి పూర్తి నివేదిక అందజేయాలని ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ హాస్పిటల్స్ ను వైద్య ఆలయాలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఆలోచన, ఆశయం అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, జిల్లా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 షిఫ్ట్ల ప్రకారం 24 గంటలు మనసు పెట్టి పనిచేయాలని ఆదేశించారు. క్రింద స్థాయి ఉద్యోగి నుండి స్పెషలిస్టు డాక్టర్ వరకు రోజుకు 3 సార్లు అటెండెన్స్ తప్పక వేయాలని, 3 పూటల అటెండెన్స్ ను జిల్లా కార్యాలయం నుండి పరిశీలన చేస్తామన్నారు. ఆచంట, పెనుకొండ మండలాలలో లక్ష్య సాధనలో వెనుకబడిపోయారని, లక్ష్య సాధనకు కలిసికట్టుగా పనిచేసి మంచి పురోగతి సాధించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా ఐసిడిఎస్ అధికారి బి సుజాతారాణి, డిఎల్డిఓ వై దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చర్యలు తీసుకోవాలి. need to suspend that kind of people who are demanding money from public who are visiting these health institutions. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు. And third thing is the way these people receive the patients. CNC మీటింగ్స్లో ఏదైనా పేషెంట్ని PHC రిఫర్ చేసినప్పుడు కానీ లేకపోతే ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్తో మేము రిసీవ్ చేసుకోవాలి. అంతేగాని ఒక ఎందుకు వస్తున్నారు మీరు అనో లేకపోతే ఒక రిసీవ్ చేసుకునే స్టాఫ్ కంటే ఒక మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఒక కౌన్సిలింగ్ మైండ్ సెట్తో ఉండాలి. అనుకోని తప్పని పద్ధతుల్లోనే వాటికి రిఫరల్ చేయాలి అనే విషయాలు మనం పదే పదే చెప్తూ ఉన్నాము. PHCస్కి, ఈ హెల్త్ ఫెసిలిటీ సెంటర్స్ అన్నిటికీ కూడా ultimately the targets given to the medical officers and the CHCs are inpatients పెరగాలి, outpatients number of outpatients పెరగాలి, deliveries పెరగాలి, ఇవన్నీ చెప్తున్నాం. బట్ ఓవరాల్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ టు సీ ఇస్ దేర్ అటెండెన్స్, అది ముఖ్యంగా చూడాలి. అండ్ ఇప్పుడు ఎవరైతే అయితే ఇక్కడ మీరు వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ ఈ డాక్టర్స్తో డీల్ చేసేటప్పుడు మీరు ఎవరు కూడా అగ్రెసివ్గా డీల్ చేయవద్దు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ వీ వాంట్ టు ఎన్ష్యూర్ అది ఖచ్చితంగా అవైలబిలిటీ అనేది వాళ్ళ టైం అంతా కూడా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా పేషెంట్స్కి, పబ్లిక్కి నమ్మకం కలుగుతుంది. విజిటింగ్ అవర్ గవర్నమెంట్ ఫెసిలిటీ will definitely happen if they need it, if they are in need. పాలకొల్లు మండలం శివదేవుని, చిక్కాల, లంకల కోడేరు, బల్లిపాడు, పలమూరు గ్రామాలలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. రైతులు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యమును, తూకం వేస్తున్న ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అన్ని విధాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యము తడవకుండా భద్రపరచుకోవాలన్నారు. భద్రపరచుటకు అవకాశం లేని వారు సంబంధిత మండల అధికారులను సంప్రదించాలని, వారు సూచించిన ప్రాంతాల్లో భద్రపరచుకోవచ్చని తెలిపారు. ఈ విషయమై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యమును వసూలు చేసుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు నచ్చిన మిల్లులకు ధాన్యమును అమ్ముకోవచ్చని లేదా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన గన్ని బ్యాగులను
రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. వాతావరణం బాగాలేని కారణంగా వరి కోతలకు 2 రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మధ్య దళారులను ఆశ్రయించవద్దని, నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ వై దుర్గా కిషోర్ మరియు మండల వ్యవసాయ శాఖ అధికారి కె రాజశేఖర్, విఆర్ఓలు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులని జ్యోతిరావు పూలే అని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముఖద్వారం హాల్ వద్ద జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ సీతారామమూర్తితో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులన్నారు. విద్య, సామాజిక సంస్కరణల ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడని, తన జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడుతున్నారన్నారు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించి సమాజ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సత్య, రమేష్, జిల్లా అధికారులు, కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం దోసకాయలపల్లి పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వైద్యుల సేవల నిమిత్తం వచ్చిన వారితో సంభాషించి వివరాలు తెలుసుకోవటం జరిగింది. పీహెచ్సీలో ఏఎన్ఎంలు ఎందుకు ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు వారు సేవలు అందించే గ్రామాల వివరాలు, అక్కడ ఎంతమంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు, వారికి అందజేస్తున్న వైద్య అనుబంధ సేవల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం కోసం తగిన మౌలిక వస్తువులు కల్పించడంతో తదనుగుణంగా పరికరాలను కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యేందుకు కావలసిన సూచనలు, సలహాలు ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కొందరు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం సిఫారసు చేస్తున్నట్లు తమ దృష్టికి రావటం జరిగిందన్నారు. మీ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, పర్యవేక్షణ బాధ్యత మీపై ఉందనే విషయం కలెక్టర్ గుర్తు చేశారు. ప్రతి ఒక్క డెలివరీ కేసును మొదట నుండి పర్యవేక్షణ చేయటంలో, వారి ఆరోగ్య స్థితిగతులను అధ్యయనం చేసే అవకాశం ఉందని, ఆ మేరకు వైద్య సేవలు అందించే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వి కోటేశ్వరరావు ఆసుపత్రిలో అందజేస్తున్న సేవలను వివరించారు. ఆసుపత్రి వైద్యులు గ్రామ స్థాయిలో వైద్య సిబ్బంది అందించే సేవల వివరాలు తెలుసుకోవటం, వాటి రికార్డుల నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నార్మల్ డెలివరీస్ మేడం ఇక్కడికి తీసుకొస్తే డేట్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి సార్ డిహెచ్కి అడిగాను మేడం, ఇద్దరు మెమోరీ కూడా ఇచ్చాను మేడం. ఆశా వర్కర్స్ ఉన్నారు మేడం, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు ఆశా స్వీట్ కంట్రోల్ అని ఉంటారు కదా, ఆశా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి మీరు ఆశాస్ కాదు, మీరు వాళ్ళతోనే ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేద్దాము, ఇంత సెటప్ ఎందుకు ఉంది? మీకు ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్? ఈ నెల ఏడెడ్ ఎంతమంది? లాస్ట్ మంత్ ఎంతమంది? ఇద్దరులో ఎక్కడ డెలివరీ అయ్యారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ డిహెచ్లో. ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయికి కొద్దిగా కాళ్ళు కాలువపు లేకుండా ప్రెగ్నెంట్ లేడీ ఉంటారా? మీరు మీ పిఎస్సీ ఇలా ఉంది అని అంటే అర్థం మీరు ఏం యూజ్ చేయట్లేదు. లేదు పన్ను మా యాక్చువల్ కూడా మాకు వర్కర్ ఉండేవారు ఉన్నారు, ఆమె డిప్రెషన్లో ఉన్నారు. డెప్యుటేషన్ డ్యామేజ్ అవసరం ఎందుకు అలా? అక్కడ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1,84,00,000 రూపాయల ఆదాయం లభించింది. ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,84,00,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్
ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 381 గ్రాముల బంగారం, 4 కేజీల 485 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. మహాత్మాగా గుర్తింపు పొందిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం భీమడోలు మండలంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. గుండుగొలనులో నిర్వహించిన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ 19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్తలు, రైతుల గురించి పోరాడిన ఏకైక సంస్కర్తగా జ్యోతిరావు పూలే గుర్తింపు పొందారన్నారు. ఇదే క్రమంలో సామాజిక, ఆర్థిక పోరాటాలను రెండింటినీ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జి మురళి, సిరిబత్తిన కొండబాబు, వంగ్వాల అచ్యుతారామయ్య, బివి రమణమూర్తి పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా ఇంత గొప్ప సమావేశము, ఇంత పెద్ద వర్ధంతి కార్యక్రమము గ్రామంలో జరగడం ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈ భావితరాలకు వాస్తవంగా ఇప్పుడు పెద్దలు చెప్పిన ఉపన్యాసంలోనే అన్ని వచ్చినాయి. భావితరాలకు జ్యోతిరావు గారి, పూలే, డాక్టర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా పిల్లలు చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజంలో బీసీలు, ఎస్సీలు, వెనకబడ్డ జాతులు కాదనే పదం మర్చిపోయి వాళ్ళ నాయకత్వాన్ని అలవర్చుకుని ముందుకు సాగాలని, ఈ బాటలో మేమంతా కూడా కొనసాగాలని ఈ బాట చూపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పూలే గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని దీపాలను జరిపించిన నాయకులందరికీ కూడా వివక్ష విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుల వ్యవస్థ అనేది వర్ణ వ్యవస్థ, అప్పుడు కుల వ్యవస్థ ఇంకా రాలేదు, వర్ణ వ్యవస్థ అనేది విపరీతంగా ఉన్నప్పుడు సముద్ర కులానికి చెందిన వీళ్ళు అగ్రకులాల వారికి అగ్రకులాల వారిని అంటుకునే పరిస్థితి కానీ, వాళ్ళు తాగే పరిస్థితి కానీ, వాళ్ళు చూసే పరిస్థితి కానీ లేని రోజుల్లో వీళ్ళకి చదువు నిరాకరించారు వాళ్ళు. తర్వాత వీళ్ళకి మంచి వస్త్రాలు నిరాకరించారు. అన్నిటినీ దూరం పెట్టినప్పుడు వీళ్ళలో ఏర్పడిన ఆ చైతన్యంతో వ్యవస్థలోనే మొత్తం మార్పు తీసుకురావాలి, ఈ యొక్క అంటరానితనం అనే దానికోసం కానీ, లేకపోతే ఈ యొక్క వివక్షని రూపుమాపాలనే దానికోసం నడుం బిగించిన మొట్టమొదటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ రోజు నుంచే ఈ దేశానికి మార్పు మొదలైంది. అందుకే అంబేద్కర్ అంటాడు, నా ప్రధాన గురువు జ్యోతిరావు పూలే అంటారు. అంత ఉన్నతమైన చదువులు చదివిన ఒక వ్యక్తికి మార్గదర్శి జ్యోతిరావు పూలే అయ్యారు అంటే ఈయన ఇంకెంత ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మనందరికీ తెలియాలి. మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. 33 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మనం ఇంకా ఆయన గుర్తు చేసుకున్నామంటే ఏం చేశారు ఆయన. ప్రతి ఒక్కరు మనం అందరూ యూట్యూబ్లో కొట్టండి, దయచేసి అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో కొట్టండి. మహాత్మా జ్యోతిరావు పూలే హిస్టరీ గురించి కొడితే అందరూ తెలుస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే బాట అనుసరణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు అన్నారు. గురువారం కొవ్వూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఇంటికే పరిమితమైన మహిళలకు విద్య అందించాలని సంకల్పంతో తన ఇంటిని విద్యాలయంగా మార్చిన మహోన్నతుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. అంటరానితనం నిర్మూలనపై కుల వివక్ష పోరాటాన్ని చేసి సమాజ స్థాపనకి
దేశానికే కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్లు బత్తి నాగరాజు, మద్దిపట్ల సాయిగీత, చాగల్లు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లింపుల దుర్గా మల్లేశ్వరరావు, గంట్రోతు సురేంద్ర, ఉప్పలూరి సురిబాబు మరియు చొప్ప అప్పలనాయుడు, దేవగుప్తపు లక్ష్మణరావు, గంధం సాయి, గుబతాల సురేష్, మద్దిపట్ల దొరబాబు, మెరుపు వీర్రాజు తదితర వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి 63వ వర్ధంతి పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో ఉన్న పార్టీ కార్యాలయం వైఎస్ఆర్పీ కార్యాలయంలో వాళ్ళ విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా పూలే గారు అంటే మన దళితుల ఆశోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన కూడా పూలే గారు శిష్యుడు. చాలామంది అనుకుంటారు ఏదో అనుకోవచ్చు, కానీ ఆయన కూడా ఆయన దగ్గర శిష్యత్వం చేశాడు. కానీ వాళ్ళ పూలే గారు ఆయన ఎంతసేపు అనగారిని చిన్న వారిని వాళ్ళని అంటే కుల వ్యవస్థ నిర్మూలించడంతో పాటు ప్రతి ఒక్కరు చదువుకోవాలని, మహిళా బిల్ని కావాలని ఆ రోజు ప్రపోజల్ పెట్టడం, ఈ విధంగా ఎన్నో విధాలుగా చేయడం జరిగింది. ఆయన ఎందుకంటే ఒక విద్య అంటే చిన్న వారు అంటే పెద్దవారు ఎలాగో డబ్బులు చదివించుకోవచ్చు, చిన్నవారు చదువుకోరు కదా, వాళ్ళందరినీ మహిళా ఉద్ధరణ కోసం సావిత్రిబాయి పూలే గారు కూడా ఆయన ప్రోత్సాహంతో భార్య ఈయనకి ఎప్పుడు కూడా చాలా ప్రోత్సాహంతో ఈయన చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడు ఇవాళ మనం గుర్తుపెట్టుకొని ఆయన వర్ధంతిని కూడా ఇంత చక్కగా ఘనంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. పార్టీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు కూడా ఇవాళ చక్కని రీతిలో అన్న ఆ పార్టీ ఆఫీసులో కూడా ఆయన కూడా చేస్తున్నారు. గత గడిచిన 5 సంవత్సరాలు కూడా మనం చక్కని రీతిలో చేయడం, ఎందుకంటే దళితులకి అంటే ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కాకుండా అన్ని విధాల ఆదుకున్న వరకు తన జీవితాన్ని త్యాగం చేసి మహానుభావుడు పూలే గారిని జ్ఞాపకం చేసుకునే విధానంలో మన అదేవిధంగా అనగారిని చిన్న వారికి చేయూతనిచ్చి వాళ్ళ చదువుకే కాకుండా ఇంకా అన్ని విధాల ఆదుకున్న మహానుభావుడిగా ఇవాళ జ్ఞాపకం చేసుకుని ఇవాళ ఆయన విగ్రహానికి ఇలా పూలమాలేసిన వాళ్ళ కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు అన్నారు. గురువారం కొవ్వూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో అబద్ధపు హామీలను ఇచ్చి అధికారాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధిని కోల్పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు గడిచినా సూపర్ 6 పథకాలను విస్మరించిందన్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి దోచుకోవటం దాచుకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఎక్కడ చూసినా అవినీతిమయమన్నారు. ఉచిత ఇసుక అమలు చేస్తామని చెప్పి అడ్డంగా దోచుకుంటున్నారని, ప్రభుత్వం ఖజానాల్లోకి వెళ్లవలసిన ఇసుక సొమ్ము, మద్యం సొమ్ము తెలుగు తమ్ముళ్ల జేబులలోకి చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవగుప్తపు లక్ష్మణరావు, ఉప్పలూరి సూరిబాబు, చెల్లంకుల దుర్గా మల్లేశ్వరరావు మరియు గంట్రోతు సురేంద్ర, బోడపాటి హనుమంతరావు, జి సురేష్, బత్తి నాగరాజు, మద్దిపట్ల సాయిగీత, మద్దిపట్ల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 6 నెలల పాలనలో ఏ ఒకటి అమలు చేయకుండా వాళ్ళు ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేసి మనం ఇచ్చిన సూపర్ 6, ఆ సూపర్ 6 లేదు, సూపర్ 7 ఏమీ లేకుండా వాళ్ళకి ఏది చేసినా జగన్మోహన్ గారు అచ్చేస్తాడు, జగన్మోహన్ గారు మాకు డబ్బులే చేయడానికి అని అబద్ధ వాగ్దానాలు, అబద్ధ మాటలు మాడుతున్నారు. అంతేకాకుండా సుమారుగా మొన్న చూసాం అసెంబ్లీ సాక్షిగా సుమారుగా 6,43,000 కోట్లు అప్పు ఉంది. ఇది టోటల్గా ఇప్పటికి 100 లక్షలు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 9 లక్షల కోట్లు అప్పు అని చెప్తున్నారు. అంటే చూడండి, ఎందుకంటే కాగ్ని నివేదిక ఇచ్చింది, సెంట్రల్ అన్ని డిపాజిట్ ఇచ్చింది, దాన్ని పక్కన పెట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదే విధంగా జగన్మోహన్ గారు 17 మెడికల్ కాలేజీలను పెడితే దాంట్లో 5 కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి మళ్ళీ 5 కాలేజీలు రెడీగా ఓపెన్ చేయడానికి దాన్ని పెట్టి ప్రైవేట్గానే చేస్తున్నదండి. అంటే వాళ్ళ సామాన్య వాళ్ళందరూ మెడికల్ కాలేజీలో చదువుకునే లేకుండా చేసే పరిస్థితి. అలాగే మనకు తెలుసు, అప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాను, ఇంగ్లీష్ పెడతా అంటే వద్దని. ఈ విధంగా ఆయన ఎంతసేపు ఏంటంటే చిన్న వాళ్ళు చూసే పరిస్థితి కాదు. జగన్మోహన్ గారు ఎంతసేపు కుల మతం పార్టీ సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఉండే విధానంలోనూ అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందాల ఉద్దేశం చేశాడు తప్ప నువ్వు మా పార్టీ కాదు, మాకు ఓటే లేదు, మా జెండా పట్టుకొని చెప్పి మాట్లాడలే.
ఇవాళ ప్రభుత్వం చేసే పరిస్థితి అంతా అదే చేస్తుంది. వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు మాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకునే పరిస్థితి కాకుండా ఎంతసేపు దోచుకోనిదని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు జేబులో నింపి విధానం చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ గతంలో మనకి ఇసుక తీసుకుంటే దాని ద్వారా ఇంత అమౌంట్ వస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది, దాని ద్వారా ఏదో సంక్షేమ పథకం చేయడానికి ఉపయోగపడి. అదేవిధంగా మద్యం దుకాణంలో వచ్చింది, మద్యానికి వచ్చిన డబ్బులు కూడా వీళ్ళు విధానం చేసేది. ఇవాళ లేదు గవర్నమెంట్కి ఎవరికి ఇన్కమ్ లేకుండా వాళ్ళ జేబులో నింపుకోవడం. ఇవాళ అదేవిధంగా మొన్న మీరే చూసాం పరిస్థితి. ఇవాళ 6 ప్లేస్ సూపర్ 6 అనేది ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి డబ్బులు వచ్చే విధానం ఎక్కడ డబ్బులు వస్తే అదే చేస్తారు. దాంట్లో భాగంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 6 నెలల పరిపాలనలో ఏమేమి చేస్తే నేను హోంమంత్రి గారు అనుకుంటా ఏదో మాట్లాడుతూ ఏమన్నా పగలు డబ్బులంతా జగన్మోహన్ గారు అంత ఇలా ఖర్చు పెట్టేసాడు, వృధా చేసాడు మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నాడు. ఏది మాట నేను పులివెందుల ఎమ్మెల్యే నాకు అర్థం లేదు, ఎమ్మెల్యే ఎవరిని అంటున్నారు నాకు అర్థం లేదు. తీరా చూస్తే ఇప్పుడు ఎవరైనా ఎవరు మాట్లాడతారు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటాం, మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అంటాం. అంతేగాని పులివెందుల ఎమ్మెల్యే అని పిలుస్తారా? నాలాంటి అయితే ఏదో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే అంటారు. కానీ ఆ విధానం మాట మరి హోమ్ మినిస్టర్ ఉండి సెకండ్ క్యాడర్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తర్వాత ఉన్న హోమ్ మినిస్టర్ అంటారు. ఆవిడ మాట్లాడే విధానం కూడా ఆ విధంగా ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడడం వేసి అనుకోండి. వాళ్ళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, చెయ్యాలని లేదు, పేదలకు ఇచ్చే విధానం కాదు. వాళ్ళు అంతసేపు వాళ్ళకి జేబులు వేసుకోవాలి, ఎలక్షన్ అయిపోయి మనకు పని లేదు. లాస్ట్లో ఆఖరిలో ఇది 6 నెలల ముందు ముసలి ఇది ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు చక్కని పరిపాలన ఇవ్వడం ద్వారా సుమారు 4,70,000 కోట్లు పెట్టి పేద ప్రజల కింద ఇచ్చారు. కానీ వాళ్ళ చేసిన దానికి కనిపిస్తుంది. గతంలో 14-19 వరకు మీరు చేసిన దాంట్లో ఒక పని అయినా ఒక పథకాన్ని కనిపించిందా అని ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఫలాన్ని చేసాం దీనికి కోట్లు పెట్టామని చెప్పొచ్చు, కానీ హోల్డింగ్లు పెట్టుకోవడం, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం అలాంటివి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. అదే జగన్మోహన్ గారి పరిపాలనలో చక్కగా నాకు కలిసింది, చక్కగా చేసాం. అదే కానీ అమ్మఒడి గారు ఎంత ఇచ్చాం, చేయూత గారు ఎంత ఇచ్చాం, లేదా వాళ్ళకి ఎంత ఇస్తాం, పెన్షన్ ఇచ్చాం చెప్పుకోవడానికి ఉంది. దీనన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం మరలా ఎప్పుడు సస్యశ్యామలు అవడానికి ఆయన వల్ల జరుగుతుంది. దాన్ని తెలుసుకోమని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఇచ్చేసిన కొవ్వూరు నియోజకవర్గంలో నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుండి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు 2024-25 రబీ సీజన్లలో 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, త్రాగునీరు అవసరాలకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీన నీటిని విడుదల చేయడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, డిఆర్ఓ సీతారామమూర్తి, ఆర్డీఓలు కృష్ణానాయక్, రాణి, సుస్మిత, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు మన దేవాలయం ఏరియాలో నర్సాపూర్ ఏరియాలో అలాంటి ఇష్యూస్ ఉంటాయి. మనకి ఫస్ట్ ఉన్నారో కర్నూలు మనకి అలాంటి ఇష్యూస్ ఏమి లేవు. ఏదైనా రామయ్యకొండ చాలు ఉన్నారో చాలు ఉందా? డ్రైనేజ్ ఫ్లో ఇష్యూస్ వల్ల వాటర్ నాట్ సఫిషియెంట్. అలానే డ్రైన్స్ బ్లాక్స్ ఇన్ హుకుంపేట. సో మీ స్టోరేజ్ కోసం మీకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే మాక్సిమం 1 వీక్. మన బ్యారేజ్ గారు మనకి అవైలబిలిటీ మనకి రిక్వైర్మెంట్ 91.35 TMC కూడా మనకి 91.35 TMC కూడా మనకి అవైలబిలిటీ అనేది మనం వర్కౌట్ చేస్తాం మేడం. దీని బ్రేకప్ కూడా మేడం మనకి మెయిన్ గా సీనియర్ మేజర్ కంట్రిబ్యూషన్ మేడం మనకి 44.95 TMC మేడం. పోలవరం స్టోరేజ్ నుంచి అప్ ప్రెస్ వరకు మనకు 14 TMC మనకి అవైలబిలిటీ ఉంటుంది మేడం. అలాగే గోదావరి సెల్ఫింగ్ మన భద్రాచలం సైడ్ నుంచి వచ్చే నీళ్ళు ఫ్లోస్ అన్ని కూడా 9.45 TMC ఉంటుంది మేడం. తదుపరి సీనియర్ లో ఈసారి మనకి పెర్మిషన్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మేము అప్లై చేస్తున్నాము. టోటల్గా 91.35 మన వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది. అవన్నీ కూడా 31 డిసెంబర్ కల్లా
సిస్టమ్ సీజన్ 1 డిసెంబర్ 1st నుంచి వాటర్ డిశ్చార్జెస్ స్టార్ట్ చేస్తాం మేడం. సో మీరు రెడీ అవ్వాలి డిసెంబర్ స్టార్ట్ ఆడేపల్లి కూడా తప్ప ఎక్కడ డిసెంబర్ 1st. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KCF న్యూస్.